రైట్ రైట్ మరొక గెస్ట్ జాయిన్ అయ్యారు రామరెడ్డి గారు బీజేపీ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, చూస్తున్నాం ఒక్కొక్కటిగా కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీలో దూసుకుపోతున్న పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు ఈ రిజల్ట్స్ ని? ఇవి చూసాం వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. మొత్తంగా 9 అక్కడ మున్సిపాలిటీలో వార్డులు 10 ఉంటే మొత్తంగా బీఆర్ఎస్ కి 1 ఉంది, బీజేపీ 3 చోట్ల గెలిచింది. గట్టి టఫ్ ఫైటే కొంచెం కాంగ్రెస్ కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆత్మకూరు మున్సిపాలిటీలో. ఈ ఫలితాల్లో ఇప్పుడు ఒక దగ్గర బీజేపీకి కరీంనగర్ లో 28 చూస్తుంది, ఇలా బీజేపీ టోటల్ గా 15 చూస్తుంది. కార్పొరేషన్ లో మనకు పూర్తి ఫలితాలు రావట్లేదు సరిగా. ఓ ఛానల్ ఒక తీరుగా, ఓ ఛానల్ ఒక తీరుగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మాకు గతంలో వచ్చిన దానికన్నా గతంలో 101 వార్డులు వచ్చినాయి కౌన్సిల్లో, ఇప్పటి వరకు 207 వచ్చినాయి. ఇంకా ఫలితాలు రావాల్సి ఉన్నాయి. కార్పొరేషన్ లో మనకు 414 దాంట్లో ఏదో కొద్దిగానే ఇలా చూపిస్తుండ్రు ఫలితాలు వచ్చినాయి. మొత్తం 414 వార్డులు ఉన్నాయి కార్పొరేషన్ లో. 414లో 120 చూపిస్తుండ్రు. అంటే ఇంకా 294 వార్డులు రావాలి కార్పొరేషన్. ఈ అంటే ఒక్కొక్క దాంట్లో చూపించడం మనకు ఫలితాలు మేము కరెక్ట్ గా అంచనా వేయలేకపోతున్నాం. నిజామాబాద్ లో 19 వార్డులు, కరీంనగర్ లో 28 వార్డులు. అంటే ఈ 2 కార్పొరేషన్ మాకు 47 వార్డులు అయితే ఇక్కడ 6 వార్డులు చూపిస్తున్నారు. సో దాన్ని బట్టి మాట్లాడడం కరెక్ట్ కాదండి అది. ఇప్పుడు 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 వస్తుంది, 2:40 అయ్యింది. మాకు ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్ లో 2 కార్పొరేషన్లు నిజామాబాద్, కరీంనగర్ మాకు వస్తాయి. తర్వాత మన మంచిర్యాల్, మహబూబ్ నగర్, ఈవెన్ నల్గొండలో కూడా మేము మంచి ఫలితాలు, అంటే గతంలో కన్నా ఎక్కువ ఫలితాలు. మంచిర్యాల గతంలో 0 ఉండే, ఇప్పుడు డబుల్ డిజిట్ మంచిర్యాల వస్తాయని మేము భావిస్తున్నాం. ఇంతమంది 10 లీడ్ చూపించండి మంచిర్యాల బీజేపీకి. ఇప్పుడు కాబట్టి ఈ ఫలితాలు పూర్తిగా క్లియర్ గా వచ్చినప్పుడు దాని మీద మనం అంచనాకు రాగలుగుతాం. కౌన్సిల్ అయితే ఇప్పటికీ 2582లో 369 చూపిస్తున్నారు. లాస్ట్ టైం 101 ఉంటే 207 డబుల్ పెరిగినాయి. మాకు బీజేపీ